సైబర్ సెక్యూరిటీ డెవలపర్‌గా జాయిన్ అయ్యాను. మళ్ళీ ఓకే. అక్కడ ఒక 3 ఇయర్స్ చేశాను. హ్మ్. కంప్లీట్‌గా ఇది నాకిష్టం అనమాట. సో, ఎప్పుడు ఈ 5 ఇయర్స్, 6 ఇయర్స్ నేను పలానా జాబ్‌లో ఉన్నా సరే దీని గురించి ఆలోచిస్తా ఉండేవాడిని. అంటే ముందొచ్చి ఇక్కడ స్టే ఓకే. చేసి మొత్తం చూసుకొని ఎలా ఉందంతా చూసుకొని నాకే కొన్ని సజెషన్స్ ఏమైనా ఉంటాయి చెప్పేసి అప్పుడు వాళ్ళు వచ్చేసిందనమాట కంటెంట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ వచ్చేసి అయితే గురిజాల విలేజ్లో ఉన్నాము, పల్నాడు డిస్టిక్. సో ఇక్కడ మీరు ముందర చూస్తున్న అయితే గురుబాయ్ అయితే ఇక్కడ మనకి ఒక 2 లోడ్లు అయితే ఇవ్వడం జరిగింది. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏముంది, అసలు ఎందుకు ఈ ఐడియా వచ్చింది, ఆయన దేశీక్ హౌస్లో ఇన్ని వెరైటీస్ ఉన్నప్పుడు సైవాలే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, ఇవన్నీ అయితే అడుగుదాము. ఇంకా అసలు వీళ్ళు కాంటాక్ట్ ఎట్లా అయినారు, అసలు గురుబాయ్ ఎట్లా తెలుసు, అసలు ఆవులు ఎట్లా తీసుకున్నారు, ఇవన్నీ అయితే మనం ప్రాపర్గా అన్ని అడిగి తెలుసుకున్నాం. నరేందర్ అన్న అడ్రస్ ఏమొస్తుంది అన్న? ఇది గురిజాల మండలం అన్న, పల్నాడు జిల్లా. ఓకే. సో మీరు ఈ డైరీ ఫామ్ పెట్టక ముందుకి, ఈ ఐడియా రాకముందుకి మీరు ఏం చేసేటోళ్ళు అన్న? అంటే ఫస్ట్ క్యాప్జెమినీలో వర్క్ చేశాను 2 ఇయర్స్. 2 ఇయర్స్ క్యాప్జెమినీ కంప్లీట్ అయిపోగానే యాక్సెంచర్లో సైబర్ సెక్యూరిటీ డెవలపర్‌గా జాయిన్ అయ్యాను. మళ్ళీ అక్కడ ఒక 3 ఇయర్స్ చేశాను. కంప్లీట్‌గా ఇది నాకు ఇష్టం అనమాట. సో, ఎప్పుడు ఈ 5 ఇయర్స్, 6 ఇయర్స్ నేను పలానా జాబ్‌లో ఉన్నా సరే దీని గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని 24 గంటలు. సో, ఇదంటే ఇంట్రెస్ట్ అనమాట బాగా. కంప్లీట్‌గా నేను జాబ్ చేసుకుంటూ ఇదంతా స్ట్రక్చర్ చేసుకుంటూ ఇదంతా చేసుకునేసరికి 7 ఇయర్స్ పట్టింది. ఓకే. అంటే మీ ఈ డైరీ ఫామ్ నాలెడ్జ్ అంతా ఎక్కడ గెయిన్ చేసేయాలన్న? ఇది మొత్తం నేను అంతా యూట్యూబ్లోనే నేర్చుకున్నాను. నాకు ఎక్స్పీరియన్స్ ఏం లేదు. ఓకే. ఇప్పుడు నేను పలానా రైతుల దగ్గరికి వెళ్ళినా కానీ లేకపోతే నేను ఎవరైనా చూసినా కానీ వాళ్ళకన్నా నా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నా మైండ్లో మొత్తం ఉందన్నమాట, క్లియర్గా A to Z. ఏం చేయాలి, ఎంత పెట్టాలి ఏందనేది మొత్తం స్టడీ చేసే దిగాను ఇందులోకి. అంటే నాలెడ్జ్ వేరు, ప్రాక్టికల్ చేసిన తర్వాత వేరే ఉంటుంది అన్న. సో మీరు నాలెడ్జ్తోనే డైరెక్ట్ వచ్చేసారు ఇందులోకి. మీకు ప్రాక్టికల్గా మీకు ఏం తెలియదు దీని గురించి, డైరీ ఫామ్ గురించి ఏం తెలియదు? ప్రాక్టికల్గా నో నాలెడ్జ్ నాకు. ఓకే. అంటే మీరు ఏమన్నా నాలెడ్జ్ కోసం ఇట్లా డైరీ ఫామ్ విజిట్ చేయడం కానీ? ఇప్పుడు జాబ్లో జాయిన్ అయినా సరే ఎవరైనా నేర్చుకోవాల్సిందే. చదువుకునే తర్వాతే జాబ్లోకి వెళ్ళి ఫీల్డ్లోకి జాయిన్ అయ్యి చేసేది ఎవరైనా జాబ్. సో నేను కూడా అంతే. నేను దీని గురించి మొత్తం స్టడీ చేసి A to Z మొత్తం నేర్చుకున్న తర్వాత దిగాను. అందుకే 16 తెప్పించుకున్నాను. దీని మీద ఎక్స్పీరియన్స్ వచ్చిందని బట్టి నేను అది గ్రో చేసుకుంటాను అనమాట. ఓకే. అట్లాగా. సో అంటే మీరు ఇప్పుడు దీన్ని మిల్క్ తీస్తారు కదా ఫర్ ఎగ్జాంపుల్, అంటే మీరు ముందే అనుకున్నారా అంటే మిల్క్ చేద్దామని, అంటే మిల్క్ లేకుంటే గీనా అట్లా ఏమైనా లేకుండా జస్ట్ మిల్క్ మీదనే మీరు వచ్చేసారు డైరెక్ట్గా? అవును. అంతేనా? అవును. ఇప్పుడు మీరు డైరెక్ట్ సంగం డైరీకి వేసేస్తారు. ఓకే. సో ఈ స్ట్రక్చర్ కానీ ఇదంతా గ్రాస్ పెట్టుకోవడం కానీ ఇవంతా మీ నాలెడ్జ్? అంతే, కరెక్ట్. మొత్తం నేను నేర్చుకున్నాను. గ్రాస్ అయితే ఎన్ని మంత్స్ ముందు పెట్టారు? 3 months ముందు పెట్టుకోవాలని. ఇదేంటంటే ఫస్ట్ కటింగ్ 90 daysకి అలా వస్తుంది. వన్స్ 90 days కంప్లీట్ అయిపోగానే 50 daysకి అలా వస్తూ ఉంటుంది అనమాట. సో 1 acre వచ్చేసరికి 10 animalsకి అలా సరిపోతుంది. నో ప్రాబ్లం. మామూలుగా ఫీడ్ ఏమి ఇస్తారన్న వీటికి? ఫీడ్ వచ్చేసరికి మనం చూడాలన్న. ఇప్పుడు ఎలా అంటే అదంతా డిపెండ్స్ అపాన్ మిల్క్ అనమాట. మిల్క్ కెపాసిటీ బట్టి ఉంటుంది. సో సరే మిల్క్ పక్కన పెడితే యాక్చువల్గా మనం ఆవు స్టే చేయడానికి కానీ అది ఉండటానికి కానీ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మార్నింగ్ ఒక 15 kgs గ్రీన్ గ్రాస్, ఈవినింగ్ 15 kgs గ్రీన్ గ్రాస్ అలా వేయాలి. ఒక 5 kg ఖచ్చితంగా మాత్రం దాని రూమెన్లో కానీ అన్ని క్లియర్గా ఉండటానికి ఎండుగడ్డి అనేది నీట్గా ఉంచుకోవాలన్నమాట. నువ్వు పచ్చిగడ్డి వేయకపోయినా పర్లేదు కానీ ఖచ్చితంగా ఎండుగడ్డి 7 kgs కానీ 6 kgs కానీ దానికి ఇవ్వాల్సిందే. మార్నింగ్ 7, ఈవినింగ్ 7 అలాగా ఇస్తేనే మనకి లోపల డైజెషన్ కానీ మొత్తం అవుతుంది అట్లా. ఓకే. సో ఇప్పుడు మీకు గురుబాయ్ ఎట్లా తెలుసు అన్న? గురుబాయ్ మొత్తం నేను ఆన్లైన్లో చూసానండి. ఒక్కొక్క ఆవు మనకి ఎంత పడింది అన్న? యావరేజ్గా ఒక్కొక్క వచ్చరికి 85,000 అలా పడింది. 85,000. మిల్క్ కెపాసిటీ ఏం చెప్తారు? 16-14. ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ తీసుకున్నారు కదా, దానికి ఏమైనా గ్యారంటీ ఇచ్చారా వీళ్ళు? వచ్చి దగ్గర నుండి చూసుకుంటున్నారండి. అంటే మామూలుగా అక్కడ నుంచి ఇక్కడికి అంటే మీరు ప్రెగ్నెంట్ కూడా తెస్తారు కదా వీళ్ళు, దానికి ఏమైనా గ్యారంటీ ఇచ్చారు? అంటే మిల్కింగ్ అంటే వదిలేసేయండి, మిల్కింగ్ ఏం గ్యారంటీ ఉండదు కాబట్టి ప్రెగ్నెంట్ తీసుకుంటే మీకు ఏమైనా గ్యారంటీ ఇచ్చారు? కంప్లీట్ గుడ్లమాయ కానీ అయ్యన్న పడిన రొమ్ముసొల్లు ఫెయిల్ ఉన్నా కానీ అన్నిటికీ గ్యారంటీ ఇస్తారనమాట. ఏం ఇబ్బంది అయితే లేదు? ఇబ్బంది ఏం లేదు మొత్తం. ఓకే. ఎన్ని రోజులైనా ఇక్కడికి వచ్చి అయినా సెట్ చేయడం? వచ్చి 2 days అవుతుంది. 2 days ఉండి అయితే మామూలుగా గురుబాయ్ ఏం చేస్తాడంటే లోడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడనే ఒక 2-3 days ఉండి సెట్ చేస్తాడు. సెట్ చేసి వీళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోతాడు. వీళ్ళు యాక్చువల్గా లోడ్తో పాటు లోడ్ రాకముందే 1 day ముందు వచ్చి ఇక్కడ స్టే చేసి మొత్తం చూసుకొని ఎలా ఉందంతా చూసుకొని నాకు కొన్ని సజెషన్స్ ఏమైనా ఉంటాయి చెప్పేసి అప్పుడు వాళ్ళు వచ్చేసింది అనమాట కంటైనర్. ఓకే. ఇక్కడ మొత్తం చూసుకుంటున్నాం ఇంకా. ఓకే. చూడొచ్చు, అన్న ఐటీ ఫీల్డ్ నుంచి మొత్తం డైరీ ఫీల్డ్కి వచ్చేసిండు, కంప్లీట్గా అది మానేసి ఇక్కడికి వచ్చేసిండు. ఇంకొకటి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి అన్నని చూసి తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆయన కంప్లీట్గా నాలెడ్జ్ మొత్తం యూట్యూబ్ నుంచే గెయిన్ చేసుకొని ఈ షెడ్ కన్స్ట్రక్షన్ కానీ మీరు అయితే షెడ్ కన్స్ట్రక్షన్ చూసుకోవచ్చు ఒకసారి ఎంత పెద్దగా ఉందో. మొత్తం ఎంత అన్న కెపాసిటీ ఇది? 150 animals. 150 animals. సో 150 animals షెడ్ కెపాసిటీ. ఏం నాలెడ్జ్ లేకుండా ఓన్లీ యూట్యూబ్ చూసే నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఇంత పెద్ద షెడ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ ఈ గాడీలు ఇవన్నీ మొత్తం యూట్యూబ్లోనే చూసిరా అన్న? మొత్తం A to Z అన్న, ఎంత చూసుకోవచ్చు. మొత్తం యూట్యూబ్లో నాలెడ్జ్ గెయిన్ చేసి ఇదంతా చేయడం అయితే జరిగింది. ఇంకొకటి అన్న,
ఇప్పుడు మొత్తం మీ కెపాసిటీ ఎంత అన్న, ఎన్ని తీసుకుంటారు ఇంకా మీరు ఆవులు? ఇప్పుడు నాకు ఫస్ట్ రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి 16 తీసుకున్నాను. ఈ కంప్లీట్గా 1 మంత్ 1.5 మంత్ అన్న. ఇందులో వచ్చేసరికి మెయిన్ ఒకటే అన్న ఉంటే లైక్ పొదుగువాపు ఉంటుంది, ఇంకోటి ఫీవర్ ఉంటుంది. ఇవి రెండు మనం మేనేజ్ చేసుకోవాలి. అలానే సపరేట్గా మనిషిని కానీ లేకపోతే మనమైనా సరే మార్నింగ్ క్లీన్ చేసే ముందు అది తీగేసిందా లేదా చూసుకొని, ఇవి మెయిన్ ఈ 3 థింగ్స్ మనం ఈ ఆవులు ప్రెగ్నెంట్ కడతాయి కదా 3 మంత్స్కి అలాగా దాన్ని చేయించాలి. అదంతా నీట్గా ఒక పర్సన్ పెట్టుకొని చూయించుకుంటే ఇంక ఈ 3 థింగ్స్ కనుక మనం ఓవర్కమ్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు అన్నది నేను. ఇంకొకటి అన్న, ఇప్పుడు మీకు ఈ లేబర్ ఉంటారు కదా, లేబర్ ఇంపార్టెంట్ కదా, మీరు దాన్ని ఎట్లా చేస్తున్నారు, దాంట్లో మేనేజ్ చేస్తున్నారు? లేబర్ కావాలంటే గురుబాయ్ కూడా సెట్ చేస్తారండి. నేను తెలిసిన వాళ్ళ తాలూకా తెప్పించుకున్నాను అనమాట ముందు రాగానే లోడ్ తీయడానికి. అంటే మీరు రోజు వచ్చి డైలీ వాచ్ చేస్తారన్న? ఖచ్చితంగా కన్ఫర్మ్. అసలు నా ఉండేదే ఇక్కడ, నేను యాక్చువల్లీ నేను ఎటు వెళ్ళను అనమాట. ఓకే. అంటే చాలామంది ఏం చేస్తారంటే డైరీ ఫామ్ పెట్టేస్తారు, లేబర్ల మీద వదిలేస్తారు కదా, సో అట్లానే అడుగుతున్నాను నేను. కంప్లీట్గా ఇక్కడ కట్టిన కాంక్రీట్ పడిన దగ్గర నుంచి కానీ మొత్తం అంతా నేను ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ నేనే ఉన్నాను అనమాట. ఇవి లైక్ వాటర్ కానీ చూసుకోవడం కానీ, వాటర్ పోతుంది లేదా అంతా కట్టించడం కానీ, ఏదైనా సరే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఇక్కడే ఉన్నాను అనమాట నేను. ఓకే, అట్లా. సో ఒకసారి గురుబాయిని కూడా అడుగుదాము. గురుబాయ్, कितने लोड दिए इनको? इनको अभी 2 लोड दिया है, 2 लोड दिए और अभी कम से कम 10 लोड और देना। ओके, मैं इनको अभी गाय तो 16 दिए। 16 दिया। कितने कैपेसिटी का है? जो कैपेसिटी है वो 13 लीटर प्लस की है। ओके, 13 लीटर। हाँ, 13 लीटर प्लस। ओके, सो अभी कुछ प्रेगनेंटी लिया क्या? नहीं, कुछ प्रेग्नेंट थी, वो डिलीवरी होगी उनकी। ओके, ऑलरेडी मैं 2-3 दिन से इधर ही हूँ, और अभी एक गाय डिलीवरी का बचा है, वो 1-2 दिन में हो जाएगी। ఓకే. సో ఒక్కొక్క ఆవు గురించి అయితే మొత్తం ఎన్ని తెచ్చారు కంప్లీట్గా దాంట్లో గురించి కూడా డీటెయిల్స్ తెలుసుకుందాము. प्लेस में काम कर रहे हैं आप? मेरा कौन सा स्टेट्स में काम कर रहे हैं आप? स्टेट 3-4 चल रहे हैं। ओके, इधर तेलंगाना पूरा है, कर्नाटका है, आंध्रा है, महाराष्ट्र है, ओके, और तमिलनाडु है। ये इन स्टेटों में जो दुधारू जहाँ पे पशुपालन लेता है वहाँ पे हम देते हैं। सिर्फ दूध के लिए, दूध पर्पज के लिए, ब्रीडिंग पर्पज के लिए, जो भी पशु लेना चाहता है वो हमारे पास अवेलेबल रहते हैं। ओके, हमारा रजिस्टर्ड डेयरी फार्म है, और काफ़ी एनिमल में हम चैंपियन भी रहे। ओके, मुख्यमंत्री से अवार्डेड रहे हम, गवर्नमेंट सरकार से अवार्डेड है, तो पूरा। సో వీళ్ళైతే అక్కడ కాంపిటీషన్లో, నేషనల్ కాంపిటీషన్స్ అయితే కదా, అక్కడ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇలా చాలా మెడల్స్ కూడా అయితే రావడం జరిగింది. अभी आपसे कस्टमर्स गाय लेते हैं ना, कुछ कंप्लेंट्स है क्या गाय के बारे में? देखो, कंप्लेन अगर मैं नहीं आऊँ तो कंप्लेन है। अभी मैं आया हूँ देश से इस फार्म में, ओके, तो गाय मैंने उतरवाई है, मैंने ही सेट किया है, मेरे साथ में हेल्पर भी हैं, मेरे खुद के हेल्पर हैं, तो पूरा गाय को सेट करके आराम से दूध निकाल के अगले को संतुष्ट करके फिर उसके बाद देते हम। जो हमारी जिम्मेदारी होती है वो हम पूरी कर देते हैं। बाकी दूध की बात उनका फीड फॉर्मूले पे रहता है, उनके पानी पे रहता है, उनका क्लाइमेट का रहता है, उनका हरे चारे में क्या दे रहे हैं, खाने में क्या दे रहे हैं, वो रहता है। लेकिन हमारा ये मेन मकसद होता है, जैसे गाय देखो, ये कंप्लीटेड गाय लोड में उतरी है, आराम से शांत बैठी, खा पी के इनका दूध निकाल दिया। हमारा मेन बात होता है कि गाय को सेट करना। गाय लोडिंग होके वहाँ से आती है, यहाँ लोडिंग होती है, ये न्यू पर्सन है, इनको क्या पता है गाय को क्या देना है क्या नहीं देना। हम पूरी मेडिसिन साथ में लेके आते हैं। कुछ गाय को प्रॉब्लम होती है, वो पूरा एकदम सेट कर देते हैं गाय को। अगर गाय सेट होगी तो गाय दूध देगी, गाय खाएगी तो दूध देगी। गाय को कोई टेम्परेचर हुआ या कुछ भी किसी प्रकार की प्रॉब्लम, फूड पॉइजनिंग हुई, या गाय खा नहीं रही, तो प्रॉब्लम क्या है, तो इस क्लाइमेट में क्यों नहीं सूटेबल होता, क्योंकि क्लाइमेट हमारा और आपका सेम है ना। तो दूध वहाँ देता है। कंप्लेन इसलिए आती है कि ये अननोन पर्सन है, इनको पूरा हम जो ट्रेनिंग देना चाहते हैं वो ट्रेनिंग हम दे देते हैं, उसके बाद इनका काम है वो क्या करना क्या नहीं। ठीक है। अभी कितना दिन आके आप सेट करते हैं? पूरा सेट होने के बाद ही आप जाते हैं इधर? हाँ, जब गाय सेट होगी तो हम चले जाते हैं, चाहे वो 1 दिन में हो चाहे 2 दिन में हो। ఓకే, अब गाय हमारे को लगी एकदम सही है तो हम चले जाते हैं। సో అన్న అయితే కొత్తగా పెట్టడం జరిగింది. సో అన్నకుండే నాలెడ్జ్ అన్నకు ఉంటుంది, వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఆవులు అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత, ఇక్కడ దింపిన తర్వాత వాటికి ఏమి ఇవ్వాలి అంటే, మామూలుగా ట్రాన్స్పోర్ట్లో సరిగ్గా తినవు, ఇంకొకటి ఏంటంటే బాడీ పెయిన్స్ ఫుల్ ఉంటాయి, ఫీవర్ ఉంటుంది, మిల్క్ ఫీవర్ అన్నీ ఉంటాయి. కాబట్టి వీళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ఒక 2-3 డేస్ ఉండి వాటిని అన్నింటినీ మిల్క్ పైకి తీసుకొచ్చి మెడిసిన్ అవన్నీ ఇచ్చిన తర్వాతనే సెట్ చేసి వీళ్ళైతే వెళ్ళడం జరుగుతుంది. సో చాలామంది ఏం చేస్తారంటే ఆవులు తీసుకోవడం, వెళ్ళిపోవడం, అక్కడ నుంచి ఎక్కిచ్చేసి పంపించేస్తారు. ఆయన అట్లా కాకుండా ఈయన ఒక 2-3 డేస్ ఉండి ఇక్కడ ఉండి అయితే ఆవులు అయితే సెట్ చేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఎవరైనా తీసుకోవాలి, సాయివాల్ కానీ, సాయివాల్ काम करते हैं ना? मेरा साहिवाल कोई भी गाय लो आप, गाय भैंस कुछ भी लेना चाहते आप ले सकते। అన్నీ అయితే ఆవులు కానీ గేదెలు కానీ అన్నీ అయితే వీళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. आपका प्रॉपर किधर है आपका? मैं मेन ब्रांच हमारी हनुमानगढ़ डिस्ट्रिक्ट में, स्टेट राजस्थान में। ఓకే, సో వీళ్ళైతే రాజస్థాన్.
సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎన్ని ఆవులు తెచ్చారో వాటి కెపాసిటీ ఏంది, లాక్టేషన్ ఏందని అయితే డీటెయిల్స్ అయితే ఇంకొక వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇలాగ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.